హాయ్ ఫ్రెండ్స్, యూజీసీ నెట్ డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 19 నవంబర్ 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 10th డిసెంబర్ 2024 అనేది లాస్ట్ డేట్. ఇంకా ఫీజు వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 1150 రూపీస్ అయితే పే చేసుకోవాలి ఆన్లైన్లో. అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకైతే 600 రూపీస్ అయితే పే చేసుకోవాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 325 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. దానికైతే 11th డిసెంబర్ 2024 దాకా అయితే ఆన్లైన్లో మనకి పే చేసుకునే దానికి టైం అయితే ఇవ్వడం జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఫామ్లో కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకునే దానికి 2 days అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 12th డిసెంబర్ అలాగే 13th డిసెంబర్ అయితే 2 days అయితే మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 1st జనవరి నుంచి మనకి 19 జనవరి 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టెంటేటివ్గా ఫ్రెండ్స్. ఇంకా ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే సబ్జెక్ట్ అండ్ సిలబస్ ఆఫ్ టెస్ట్ అనమాట డిసెంబర్ 2024. అలాగే మార్క్స్ స్కీము ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. యూజీసీ నెట్ డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. కిందకైతే రావాలి, టిక్ ఆన్ చేయాలి, క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యూజీసీ నెట్ డిసెంబర్ 2024కి సంబంధించి లాగిన్ అవ్వడానికి మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటైతే మనకి ఆధార్ నెంబర్ అనమాట. ఆధార్ నెంబర్తో అయితే లాగిన్ అయితే అవ్వచ్చు. లేదంటే మీకు డీజీ లాకర్ అకౌంట్ ఉంటే కనుక దాని ద్వారా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే ఐ డోంట్ హ్యావ్ డీజీ లాకర్ అకౌంట్, మీకు కనుక డీజీ లాకర్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 3rd ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఆధార్ కార్డు ఉంటే దాని ద్వారా నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటే 1st ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీకు కనుక ఈ యొక్క అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్స్ అని అంటారు, ఏబీసీ ఐడి కనుక ఉంటే ఇక్కడ ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. లేదంటే మీరు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేదంటే మీకు కనుక ఇండియన్ పాస్పోర్ట్ కనుక ఉంటే కనుక దాని ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా కూడా పాన్ కార్డు ద్వారా కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా నాన్ ఇండియన్ పాస్పోర్ట్ కనుక ఉంటే ఒక నాన్ ఇండియన్ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి దాంతో లాగిన్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ యొక్క పర్సనల్ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. డోంట్ యూజ్ యువర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్ ఐడెంటిటీ అనమాట. లాగిన్ అవ్వడానికి మీ యొక్క పర్సనల్ యొక్క ఆధార్ కార్డు యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. పేరెంట్స్కి సంబంధించినటువంటి వాటిని అయితే యూజ్ చేసుకోకూడదు అనమాట. సపోజ్ మీరు ఆధార్ కార్డు ద్వారా కనుక అవ్వాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. జనరేట్ ఓటీపీ ఉండాలి, ఓటీపీ అయితే వస్తుంది. ఏదైతే ఆ యొక్క నెంబర్ అయితే దానికి మ్యాప్ అయ్యిందో ఆధార్ కార్డుకి దానికైతే ఓటీపీ వస్తుంది, క్లిక్ చేసుకో. అలాగే మీ పాన్ కార్డు ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ అనమాట. మీరు ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఐడి ప్రూఫ్ మీ యొక్క పర్సనల్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే దాని ద్వారా ఉన్నటువంటి నెంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ దాని ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడాను ఆ యొక్క ఐడి ప్రూఫ్ మీద ఏదైతే ఉంటే దాని ప్రకారం మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అది సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే అయితే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ సెకండ్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఆప్షనల్ ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా ఫిల్అవుట్ చేసుకోవాలి. మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడెంటిటీ టైప్ కోసం మనకి ఇక్కడ ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఆధార్ నెంబర్ అనమాట. ఎక్సెప్ట్ ఆధార్ కాకుండా వేరే ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ పాస్బుక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కూడా మీకు ఇక్కడ
క్లాస్ 12th అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో బోర్డు ఇచ్చేది అది కూడాను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డు అనమాట. పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు విత్ ఏదైనా ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దాని నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ప్రజెంట్ అడ్రస్ ప్రిమిసెస్ నెంబర్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ సబ్ లొకాలిటీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అదైతే మనకు ఆప్షన్ అనమాట. లొకాలిటీ ఎంటర్ చేసుకోవచ్చు, ఇంకా సబ్ లైన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలిపెట్టచ్చు అనమాట. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి అనమాట కొత్తవి. ఒకవేళ కనుక లేకపోతే ఇక్కడ మన అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది లేదనమాట. కొత్తవి అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్ అవుట్ అయిపోతాయి. పాస్వర్డ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. 8 to 13 కాదు అంటే 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య ఒక నెంబరు, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, అలాగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఎప్పుడన్నా మీరు కనుక ఫర్గాట్ అయిపోతే దాన్ని రెస్టోర్ చేసుకోవడానికి ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత లాగిన్ పర్పస్ కోసం అనమాట. క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఏవైతే ఎంటర్ చేశారో దానికి సంబంధించినటువంటి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. మీ క్యాండిడేట్ నేమ్, మీ నేమ్ కనుక ప్రాపర్గా ఉంటే యాజ్ పర్ ఐడెంటిటీ కార్డు ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఫాదర్స్ నేమ్ ఎగ్జాక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. మదర్స్ నేమ్ చెక్ చేసుకొని టిక్ ఆన్ చేయాలి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే టిక్ ఆన్ చేయాలి. ఐ అగ్రీ అనాలి. సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అన్నారు. ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. లేదు మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇక్కడ రెడ్ బటన్ అయితే ఉంది, ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. దీని మీద క్లిక్ చేసి మీరు దాన్ని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అని వచ్చింది. ఎస్ అనాలి. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ ఓటీపీ అనమాట. మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే పంపించారు వీళ్ళు. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అయింది అనమాట. మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే పంపిస్తారు వీళ్ళు, అది నోట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనకి అప్లికేషన్ ఎన్రోల్మెంట్ అయితే రిమైనింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఎగ్జామినేషన్ ఫీజ్ అనమాట. ఈ విధంగా మనకి 3 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాం అక్కడ, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. మీరు కనుక పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. ఇంకా అప్లికేషన్ నెంబర్ కనుక రాకపోతే ఏదైనా తర్వాత ఏదైనా మీరు ఫర్గాట్ అయితే కనుక ఆ మెయిల్ పోతే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే డాష్ బోర్డు. ఇక్కడ రైట్ సైడ్ అయితే ట్యాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, అలా ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, అలాగే అన్ని డీటెయిల్స్ ఇవన్నీ 1 by 1 అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. మొదట అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, అంటే అడ్రస్ డీటెయిల్స్ అనమాట. మనం ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా ఫెచ్ అయితే అవుతున్నాయి. అన్నీ చెక్ చేసుకొని అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అనాలి. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనే ట్యాబ్ అనమాట. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్నీ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో నుంచి. కావాలంటే దీన్ని మోడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనమాట. సపోజ్ మీరు ఓబీసీ ఎన్సీలు కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎన్ఎఫ్ఓబీసీ కనుక అప్లై చేయాలనుకుంటే ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేదా నో పెట్టుకోవాలి. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ కూడా మనకి ఎన్ఎఫ్ఎస్సీ అని ఉంటుంది. వాళ్ళు అప్లై చేయాలనుకుంటే కనుక ఎన్ఎఫ్ఎస్సీకి వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అయితే పెట్టుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డయాబెటిక్ మీరు కనుక పేషెంట్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. మీ యొక్క పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో సంవత్సరిక ఆదాయం అనమాట. ఇక్కడ వేరియస్ రేంజెస్ అయితే ఇచ్చారు, సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే ఐ అగ్రీ అనాలి.
నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఉన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ అయితే అడుగుతున్నారు అనమాట. యూజీసీ నెట్ డిసెంబర్ 2024కి మీరు అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ బేస్ మీద కనుక అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా మాస్టర్స్ డిగ్రీ మీద కనుక మీరు అప్లై చేయాలనుకుంటే కింద ఆప్షన్ తీసుకోవాలన్నమాట. సపోజ్ మీరు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే స్టేటస్ అనమాట, మీరు ఆల్రెడీ పాస్ అయిపోతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. లేదంటే ఈ సంవత్సరం కనుక మీరు అపియర్ అయ్యి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కింద ఆప్షన్ తీసుకోవచ్చు. అంటే మరి పాస్ అండ్ అపియర్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సెలెక్ట్ చేసుకో. పాసింగ్ అయితే కనుక మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారనేది అడుగుతుంది, ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు అపియర్ అయితే కనుక ఇక్కడ 2023, 24, 25 పాస్అవుట్స్ లేదంటే అపియరింగ్ వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆల్రెడీ పాస్డ్ అయితే కనుక అన్ని ఇయర్స్ వస్తాయి ఆటోమేటిక్గా, ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ మీరు ఏదైతే చేశారో 4 year అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ డిగ్రీ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. వెదర్ ఇన్ ఫైనల్ ఇయర్ రిజల్ట్ అవైటెడ్, ఇక్కడ కనుక మీరు అవైటెడ్ కనుక తీసుకుంటే కనుక ఈ ఆప్షన్ అయితే మీకు వస్తుంది అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అనమాట, ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియానా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే ఆ యొక్క డిగ్రీ పీజీ చదివారనేది చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అనమాట, అన్ని యూనివర్సిటీస్ వస్తాయి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ కనుక లేకపోతే మీకు ఒక అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది లాస్ట్లో, సెలెక్ట్ చేసుకుని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. యూనివర్సిటీ నేమ్ జనరల్గా అన్ని యూనివర్సిటీస్ అయితే వస్తాయి, లేదంటే అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా డిగ్రీకి సంబంధించి మార్క్స్ సిస్టమ్, ఆ యొక్క సిస్టమ్ అనే పర్సంటేజ్లో ఉంటే కనుక డైరెక్ట్గా టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే సపోజ్ సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్స్ ఎంత, మీకు ఎంత గ్రేడ్ పాయింట్స్ వచ్చాయి అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 9.5 into 8.5 ఎంటర్ చేసుకుంటే వస్తుంది. ఇంకా క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మనకి నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకి పిహెచ్డి డీటెయిల్స్ అనమాట. మీరు వెదర్ అడ్మిటెడ్ ఇన్ పిహెచ్డి, మీరు పిహెచ్డి కనుక అడ్మిట్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక వెదర్ అవార్డింగ్ పర్ష్యూయింగ్, మీరు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారా కంప్లీట్ అయిందని అడుగుతున్నారు. పర్ష్యూయింగ్ అయితే కింద తీసుకోవాలి, అయిపోతే కనుక అవార్డెడ్ అయితే తీసుకోవాలి. నో పెడితే కనుక ఇవన్నీ అవసరం అయితే లేదనమాట. వెదర్ మాస్టర్స్ లెవెల్ ఎగ్జామినేషన్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై 19 September 1994 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్ అనమాట. ఫ్రెండ్స్ మీ యొక్క మాస్టర్స్ డిగ్రీ కనుక ఈ 1991 September 19కి కనుక కంప్లీట్ అయిపోతే కనుక ఎస్ పెట్టాలి, లేదంటే కనుక నో పెట్టాలన్నమాట. అలాగే ఇక రీసెర్చ్ ఎక్సర్విస్మెంట్ డీటెయిల్స్ అనమాట. ఇంకా ఇక్కడ స్పెషలైజేషన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. వెదర్ యూ ప్రొసెస్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పీజీ, మీ యొక్క మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఉంటే కనుక ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎంటర్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఇక్కడ క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, టిక్ ఆన్ చేసి సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు అప్లై ఫర్ అనమాట, దేనికి అప్లై చేస్తున్నారు అనేది అడుగుతున్నారు అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఈ యొక్క కాలేజెస్లో యూనివర్సిటీస్లో లెక్చరర్గా వెళ్ళడానికి, అలాగే జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద మీకు ఆ యొక్క స్టైఫండ్ కోసం మీరు అప్లై చేస్తారు. ఇంకా పిహెచ్డి ఓన్లీనా, 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ ఆప్టెడ్ నెట్ అనమాట. ఈ యొక్క యూజీసీ నెట్ జూన్ 2024కి సంబంధించి మీ యొక్క సబ్జెక్ట్ అనమాట. మీరు ఏ సబ్జెక్ట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించినటువంటిది సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే క్వశ్చన్ పేపర్ మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో హిందీ ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా చాయిస్ ఫర్ ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మన అడ్రస్లో ఇచ్చినటువంటి స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది, దానికి సంబంధించినటువంటి సిటీస్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఇలాగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా దాదాపుగా మన అన్ని స్టేట్స్లో కూడాను ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అలాగే మనం సెకండ్ చాయిస్ కూడాను ఇచ్చుకునే అవకాశం అయితే ఉంది. అలాగే థర్డ్ చాయిస్ అనమాట, థర్డ్ చాయిస్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇంకా ఫోర్త్
చాయిస్ అనమాట, అది కూడా మనం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఫాదర్స్ యొక్క ఎడ్యుకేషన్ అనమాట, మీ యొక్క ఫాదర్ డాక్టరేటా, గ్రాడ్యుయేటా, ఎలిటరేటా, మెట్రికులేషన్ 10th క్లాసా, లేకపోతే పీజీనా, అదరా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫాదర్స్ ఆక్యుపేషన్ అనమాట, మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారో, అగ్రికల్చరలా, బిజినెస్సా, లా మేకరా అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి మీ యొక్క మదర్కి సంబంధించి ఎడ్యుకేషన్ అనమాట, మెట్రికులేషన్, గ్రాడ్యుయేషన్, ఎలిటరలా సెలెక్ట్ చేసుకోవాలి. మీ మదర్ ఏం చేస్తారు, అగ్రికల్చరల్ లేకపోతే నాట్ అప్లికబుల్లా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. 10 to 200 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసి ఫైల్ అనాలి. ఫైల్ అంటే మనకి ఇలాగ ఫొటోస్ మన ఎక్కడైతే ఉందో మీ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. సిగ్నేచర్ కూడా మనం జేపీజీ ఫార్మేట్లో 4 to 30 KB మధ్య అప్లోడ్ చేయాలి. ఫ్రెండ్స్ మనం ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడికి వచ్చేసినాయి అనమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అన్న బటన్ ఆటోమేటిక్గా వచ్చింది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫైనల్ సబ్మిషన్కి అయితే వచ్చామన్నమాట. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని వచ్చిందనమాట. ఇక్కడ మనం ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు, చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ యొక్క ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ప్రాపర్గా ఉంటే కనుక మీ ఆ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు. ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేయడానికి ముందు ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనాలి. ఫ్రెండ్స్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇంకో క్యాప్చా ఇచ్చారు ఇక్కడ, ఇది ఎంటర్ చేసేసి వెరిఫై రాకపోతే కనుక రీసెండ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఓటీపీ వెరిఫై చేసాము, ఇక్కడ ఇలా అయితే వచ్చిందనమాట. సబ్మిట్ అనే బటన్ ఉంది ఇక్కడ, ఆటోమేటిక్గా వచ్చిందనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. మీరు క్లిక్ చేసే ముందు మీ యొక్క నేము, మదర్స్ నేము, మొబైల్ నెంబరు, మీ యొక్క కోర్సు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఈమెయిల్ ఐడి, సబ్జెక్ట్, అడ్రస్, ఫాదర్ నేమ్, సెంటర్ సిటీ అనమాట. ఇవన్నీ మీరు ప్రాపర్గా ఎంటర్ చేశారా అని చెప్పేసి మీ యొక్క డిక్లరేషన్ అడుగుతున్నారనమాట. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ టిక్ ఆన్ చేసి డిక్లేర్ చేసిన తర్వాత అగ్రీ అనాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ఓకే అన్నాము. నాకైతే ఫీజు 1150 రూపీస్ చూపిస్తున్నారు. పేను అనాలి, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి వేరియస్ గేట్వేస్ చూపిస్తున్నారు. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు ఇలాగనమాట. ఎలా అంటే మనకి ఆ యొక్క పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటిది.